తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలనే ప్రధాన డిమాండ్ తోటి గత 6 నెలలుగా ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పటికే అనేక కులగణన సాధన యాత్ర చేశాం, రౌండ్ టేబుల్ పెట్టాం, కలెక్టరేట్ల ముట్టడి పెట్టాం, ఏఐసీసీ ఆఫీసు ముట్టడి పెట్టాం, మేధావుల సదస్సు పెట్టాం. చివరికి ప్రభుత్వం దిగి రావడం లేదని నేనే హైకోర్టులో కేసు వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 25 నాడు కులగణన మార్చి పేరుతోటి చెలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది. దీంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి ప్రభుత్వం తరఫున పీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు వారు గాంధీ భవన్కు పిలిచి అధికారికంగా చర్చలు జరపడం జరిగింది. మేము కులగణనకు కట్టుబడి ఉన్నాం. కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం. రాహుల్ గాంధీ గారు ఏదైతే దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, బీసీలకు న్యాయం జరగాలంటుర్రో, కాబట్టి మా నాయకుడు అన్నప్పుడు మేము ఎంత నష్టపోయినా ఎన్ని రోజులైనా మేము కామారెడ్డిలో ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. మీరు ఈ గాంధీ భవన్లో 4 గోడల మధ్యన చెప్పడం కాదు, రేపు 25 నాడు చెలో హైదరాబాద్ పిలుపుకు అందరు వస్తారు, ఆ రోజు చెప్పండి అంటే అధికార పార్టీలో ఉండి కులగణన మార్చుకుని రావద్దు, మీరు సమావేశం పెట్టండి, అన్ని కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులను బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులను పిలిపియండి అని చెప్తామని చెప్పడం జరిగింది. ఈరోజు మీరు చూశారు, దాదాపు అన్ని కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంఘాల అధ్యక్షులు మొత్తం 500 మంది ముఖ్య నాయకులు వచ్చారు. వారి సమక్షంలో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉన్నాం, కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం. అదేవిధంగా మేము ఈ 3-4 రోజుల్లోనే కులగణనకు సంబంధించిన విధి విధానాలు మేము వెల్లడిస్తాం, షెడ్యూల్ను ప్రకటిస్తాం. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు మేము బీసీ మంత్రి ఇప్పటికే మీటింగ్ పెట్టుకున్నాం, నిర్ధారణకు వచ్చాం. మాకెంత నష్టపోయినా ఏం లేదు, మాకు ఏమైనా జరగలేదు, మాకు బీసీలే ముఖ్యము, బీసీల కులగణన సమగ్ర కులగణన చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2-3 రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా బీసీ కుల సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షునిగా ఇవాళ అధికార హోదాలో వారు వచ్చి చెప్పింది కాబట్టి మేము చేసే వాళ్ళని నమ్ముతాం. బీసీలకు మాకు రాజకీయ లబ్ధి అవసరం లేదు, మేము రాజకీయాలు తెలుసుకోలేదు, మాకే రాజకీయ పార్టీ లేదు, మాది ఒక ఉద్యమ సంస్థ, మాది ఒక సోషల్ ఆర్గనైజేషన్. మా యొక్క కాదు బీసీలకి ఎవరు న్యాయం చేస్తే, ఎవరు సామాజిక న్యాయం చేస్తే, ఎవరు బీసీలకు న్యాయం చేస్తారో వాళ్ళ మాటలు నమ్ముతాం. ఇప్పుడు ప్రతిపక్షాలు మేము కులగణన చేస్తామని అంటారు, మేము వాళ్ళ మాటలు నమ్ముతామా? దారిన పోయే దానయ్య మేము చేస్తామంటారు, వాళ్ళ మాటలు నమ్ముతామా? ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఒక పీసీసీ అధ్యక్షులుగా వచ్చి చెప్తున్నారు కాబట్టి మేము ఇలా నమ్ముతున్నాం. తాత్కాలికంగా ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్ముతున్నాం. 4-5 రోజుల్లో విధి విధానాలు వస్తాయంటారు. కులగణన వారం రోజుల్లో కులగణన ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా పీసీసీ అధ్యక్షులు వారు చెప్పినటువంటి మాటల్ని మేము విశ్వసిస్తున్నాం. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా కులగణన ప్రారంభించండి, మేము కులగణన ప్రారంభించి 42% రిజర్వేషన్ పెంచితే నిజాం కాలేజీలో 1,00,000 మందితో మీటింగ్ పెట్టి మీకు దండేసి సన్మానిస్తాం. మీరు ఇచ్చిన మాట మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టు మళ్ళీ ఇచ్చిన మాట మీరు కట్టుబడకుండా హామీని విస్మరిస్తే మేము 99% మహేష్ అన్న ఒక బీసీ బిడ్డ, నిక్కర్సైన బిడ్డ, వారు మొత్తం ఎంత క్లారిటీగా చెప్పారో మీకు అర్థమవుతుంది. 99% నమ్ముతున్నాం. 1% మీరు కాదు కూడదని మళ్ళా కింది మీద చేస్తే, మళ్ళా మాట మారిస్తే, బీసీలను మోసం చేయాలని చూస్తే ఇప్పుడున్న ఉద్యమం కంటే 100 రెట్ల రెట్టింపుతోటి రహదారుల దిగ్బంధం, అవసరమైతే రాష్ట్ర బంధు, రైలు రోకలు, ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో తెలంగాణ ఉద్యమంలో, రైతు ఉద్యమంలో ఎట్లా చేసారో అట్లా చేస్తాం. కానీ ఆ అవసరం లేదని మాకు ఇప్పుడు అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి లక్ష్యం ఏంది, ఈ రోజుతోటి మేము హైకోర్టులో కేసు వేసినాం, వచ్చింది. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రభుత్వం తరఫున స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న మాకున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చాలామంది కులం చెప్తే ఇక్కడ నాముష అవుతుందో, కులం చెప్పడం వల్ల మాకు లాభం వచ్చేదేముంది, ఒరిగేదేముందని చైతన్యం లేకపోవడం వల్ల వాళ్ళ పుట్టిన కులం పేరు చెప్పలే. ఈ 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. ఆ తర్వాత కులగణన మీద విధి విధానాలు రాగానే మేము వెంటనే నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో మాకు మొత్తం రాష్ట్రమంతా సంఘం ఉంది, నిర్మాణం ఉంది. కాబట్టి బీసీలారా మీ కులం పేరు చెప్పండి, మీ కులం పేరు చెప్తేనే మీ పిల్లలకు రేపు లబ్ధి జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, రాజకీయ పదవులు వస్తాయి. మన కులం పేరు చెప్తేనే మన తలరాత మారుతుంది. మీరు కులం పేరు చెప్పకుండా మాకు స్కాలర్షిప్లు కావాలి, ఫీజులు కావాలి, విద్యా అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, రాజకీయ అవకాశాలు రావాలంటే రావు. ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం ఏర్పడ్డది. కాబట్టి
మన కులం పేరు చెప్తేనే మనం రక్షిస్తుందని ఒక నినాదంతో సభలు సమావేశాలు పెట్టి కుల చైతన్యం తీసుకొస్తాం. రాబోయే కాలంలో బీసీ కేంద్రం మనం చూడొచ్చు అంటారు తెలంగాణ రాష్ట్రంలో. ఖచ్చితంగా చూస్తాం. ఎందుకు చూడడం? 60% ఉన్నోళ్ళం బీసీ ముఖ్యమంత్రి కామా? బీసీ ముఖ్యమంత్రి పదవి అని అంటరాని పదవా? బీసీ ముఖ్యమంత్రి పదవి అనేది మా హక్కు. ఖచ్చితంగా అందరికి అవకాశం వచ్చింది, మాకు అవకాశం రావద్దా? బీసీ ముఖ్యమంత్రి ఫలానా వాళ్ళే కావాలని రిజర్వేషన్ ఉందా? ముఖ్యమంత్రి అనేది ఎవరైనా కావచ్చు, 60% ఉన్నోళ్ళం కావద్దా? కాబట్టి ఇప్పుడు కులగణన మా యొక్క ప్రధాన లక్ష్యము, మా యొక్క తక్షణ కర్తవ్యం ఏంటంటే కులగణన జరగాలి. రేపు మాపో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాళ రేపు బస్సు ఉంటే ఇవాళ ఆలోచించడం దండు కదా. ఇప్పుడు 11 గంటలకు బస్సు ఎట్లుంది, ఆ బస్సు మీద ఎట్లా పోవాలి, మేము లక్ష్యాన్ని ఎట్లా చేరుకోవాలని చూస్తాం. మాకు ఇప్పుడు కావాల్సింది కులగణన, మాకు కావాల్సింది రిజర్వేషన్ల పెంపు, దీని మీద దృష్టి సారిస్తాం. ఆ తర్వాత అయిపోయిన తర్వాత రాజ్యాధికారం కోసం కొట్లాడుతాం. మనం చూసినట్టయితే ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు పాలకులు మేమే అన్నారు, దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నారో తెలియదు, ఎక్కడన్నారో తెలియదు. మాకు రేవంత్ రెడ్డి గారా, మల్లారెడ్డి గారా, పుల్లారెడ్డి గారా, మేము వ్యక్తిగత మనుషుల మీద మాట్లాడం. మేము విధానపరమైన పోరాటం చేస్తాం. మేము వ్యవస్థ కోసం పోరాటం చేస్తాం తప్ప వ్యక్తుల కోసం చేయం. అది రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో అన్నాడో, ఎక్కడన్నాడో ఒకవేళ అంటే అది రేపు ప్రజలు తెలుస్తారు, బీసీ సమాజం తెలుస్తుంది. ఇప్పుడు మా లక్ష్యం అంతా, మా చూపంతా కులగణన జరగాలి, విధి విధానాలు రావాలి. ఇంటింటికి కులగణన జరిగిన తర్వాత రిజర్వేషన్లు పెంచాలి. మా వాళ్ళు సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేటర్లు కావాలి. దానికోసం మేము ఫైట్ చేస్తాం.